తరాల మధ్య బంధాలు, అంతర్జాల ఆవరణలో సంభాషణలు. తరాల మధ్య సంబంధాలు అనే అంశం మీద ఫిబ్రవరి 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు జరిగిన సమావేశంలో సంబంధాలు, సంభాషణలు అన్న విషయం మీద జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, పిన్నలు తమ అనుభవాలను, అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరిచి సమావేశం ఉపయోగకరంగా, ఉత్తేజంగా, విజయవంతంగా జరగటానికి సహకరించారు. ఇందులో 21 అంశాల మీద లోతైన చర్చ జరిగింది. ఆ చర్చలోని ముఖ్యమైనటువంటి అంశాలు: 1. బాధ్యతల నిర్వహణ. ఏ పరిస్థితులలోనైనా బాధ్యతలను నిర్వహించటం నిజమైన ఆత్మ సంతృప్తినిస్తుంది. ధర్మం అభిప్రాయాలకు అతీతంగా ఉండి మన జీవన ప్రయోజనాలను మరింత లోతుగా అనుభవించేలాగా చేస్తుంది. 2. తల్లిదండ్రుల ప్రమేయం. సంప్రదాయ భారతీయ కుటుంబాలలో తల్లిదండ్రులు ప్రధానంగా పిల్లలను తర్ఫీదు చేయటం మీదనే దృష్టి పెడతారు. అయితే ఈ ప్రయత్నంలో భావోద్వేగ అనుబంధం, స్నేహ భావం లోపిస్తుంది. తల్లిదండ్రులకు ఈ అవగాహన ఆలస్యంగా తెలిసి వచ్చిన నవతరాలు దీని నుండి చాలా నేర్చుకోవచ్చు. 3వ అంశం స్వతంత్ర ప్రవర్తనలో సాంస్కృతిక తేడాలు. అమెరికాలో పిల్లలు హై స్కూలు తర్వాత చాలా వరకు స్వతంత్రులుగా ఉంటారు. అయితే తెలుగు సమాజంలో మాత్రం తల్లిదండ్రుల మార్గదర్శకత్వం ఆ తర్వాత కూడా చాలా వరకు కొనసాగుతుంది. ఈ సాంస్కృతిక విభేదాలను అర్థం చేసుకోవటం చాలా అవసరం. 4వ అంశం పిల్లలతో స్నేహం. మీ పిల్లలతో స్నేహం చేసే విషయంలో అయ్యో కాలం గడిచిపోయిందే అని విచారించవలసినటువంటి అవసరం లేదు. పిల్లలు తమ తల్లిదండ్రులను కేవలం తర్ఫీదు ఇచ్చేవారుగా మాత్రమే చూడాలనుకోరు. తల్లిదండ్రులే తమ సంబంధాన్ని ఎలా మలుచుకోవాలో నిర్ణయించుకోవాలి. 5వ అంశం తల్లిదండ్రుల బహుముఖ పాత్ర. పిల్లల పెంపకం ఒక్క కోణానికి మాత్రమే పరిమితం కాదు. ఒక తల్లి లేదా తండ్రి తమ బిడ్డలను తర్ఫీదుదారులుగా, మార్గదర్శకులుగా, శ్రేయోభిలాషుల్లా, సహచరులుగా ఉంటారు. ఈ పాత్రలు సామాజిక, ఆర్థిక కారణాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులు తమ చివరి శ్వాస వరకు తమ పిల్లల, మనుమరాళ్ల సంక్షేమాన్ని గురించి లోతుగా ఆలోచిస్తూనే ఉంటారు. 6వ అంశం పరిస్థితుల ప్రభావం. ఒక తరం మనుగడ కోసం శ్రమించటంలో నిమగ్నమై ఉండవచ్చు. తరువాతి తరం కొంత సుఖ సౌకర్యాలను అనుభవించి ఉండవచ్చు. ఆ తరువాతి తరం వీటితో పాటు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాముఖ్యతను ఇచ్చి ఉండవచ్చు. తల్లిదండ్రుల, బిడ్డల సంబంధాల మీద పరిస్థితుల ప్రభావం ఉండటం అనివార్యం. మిత్రులారా, ఈ అంశాన్ని మరొక్కసారి నొక్కి వక్కాణిస్తాను. తల్లిదండ్రుల, బిడ్డల సంబంధాల మీద పరిస్థితుల ప్రభావం ఉండటం అనివార్యం. 7వ అంశం లోతైన సంబంధాలు. సన్నిహితుల మధ్య సంభాషణలు చాలా అర్థవంతంగా ఉంటాయి. మనకు ఇష్టమైన వారిని అప్పుడప్పుడు పలకరించడం ద్వారా ఎంతో సంతోషాన్ని పొందవచ్చు. 8వ అంశం ప్రేమకు ప్రతిస్పందన. ఒకప్పుడు మనసు ప్రేమతో చూసుకున్న కుటుంబ సభ్యులను వృద్ధాప్యంలో మద్దతుగా నిలబడటం మనకు తృప్తిని, కృతజ్ఞతాభావాన్ని ఇస్తుంది. మరొక్కసారి చాలా ముఖ్యమైనటువంటి అంశం 8వది
ప్రేమకు ప్రతిస్పందన. ఒకప్పుడు మనసు ప్రేమతో చూసుకున్న కుటుంబ సభ్యులకు వృద్ధాప్యంలో మద్దతుగా నిలబడటం మనకు తృప్తిని, కృతజ్ఞతాభావాన్ని ఇస్తుంది. 9వ అంశం మార్గదర్శకత్వం. చిన్ననాటి అనుచిత పోటీ స్వభావం నుండి బయటపడి కొత్త తరానికి మార్గదర్శిగా మారడం ఒక గొప్ప పరిణామం. 10వ అంశం ఒంటరితనాన్ని అధిగమించటం. మన సమాజంలో ఒంటరితనం, తిరస్కార భావాలను ఎదుర్కొన్నప్పటికీ అన్ని సమాజాలను అంటే వర్ణం, జాతి లేదా లైంగిక అభిరుచికి సంబంధం లేకుండా స్వీకరించి వివక్షతను అధిగమించగలగడం ఒక గొప్ప పరిణామం. ఈ మార్గం మానవత్వం అన్ని విభజనలకు అతీతమైన శక్తి అని రుజువు చేస్తుంది. 11వ అంశం మధ్యతరంలోని సమతుల్యత ప్రయత్నం. మధ్యతరగతి వారు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంటారు. ఒకవైపు తల్లిదండ్రుల మాట వింటూ మరొక వైపు తమ పిల్లల ఎంపికలకు తలొగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 12వ అంశం మారుతున్న సాంస్కృతిక ప్రమాణాలకు అనుగుణంగా మారడం. మన పిల్లలు పూర్తిగా విభిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతున్నారు. వారు తమ జీవిత భాగస్వాములను వర్ణం, జాతి లేదా లింగభేదం లేకుండా ఎంచుకున్నప్పుడు వారి స్వేచ్ఛను గౌరవించటం ఉత్తమోత్తమమైనదిగా మనం భావించాలి. 13వ అంశం గురు శిష్య సంబంధాలు. మన సంప్రదాయంలో విద్యార్థులు తమ గురువులను ఆదర్శంగా భావించేవారు. కానీ నేటి కాలంలో పిల్లలు అధికారం లేదా మార్గదర్శకత్వాన్నే ప్రశ్నిస్తూ అయితే ఏమిటి అనే ధోరణిని అవలంబిస్తున్నారు. తల్లి లేదా తండ్రి మార్గదర్శిగా, మిత్రుడుగా రెండు భిన్నమైన పాత్రలను సమతుల్యంగా నిర్వహించగలగడం నిజంగా ఒక పెద్ద సవాలు. 14వ అంశం కష్టకాలంలో దృష్టి మార్పులు. మనకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోవడం ఒక్కొక్కసారి మనకు లోతైన స్పష్టతలను తీసుకొని వస్తుంది. మనసును లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా జీవిత సవాళ్లను మరింతగా తేలికగా ఎదుర్కొనే బలాన్ని మనం పొందగలుగుతాము. 15వ అంశం మునుపటి ఊహలు లేకుండా నేరుగా మాట్లాడటం. పూర్వాభిప్రాయాలను, వినికిడులను దూరంగా ఉంచి శ్రద్ధగా విన్నప్పుడు, మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడే నిజమైన సంభాషణ జరుగుతుంది. 16వ అంశం ప్రశ్నించే కొత్త తరాన్ని పెంపొందించటం. నేటి పిల్లలు చాలా చురుకుగా ఉంటారు, కానీ తరచుగా ఎందుకు అని ప్రశ్నిస్తారు. వారిని సరైన దిశగా నడిపించాలి అంటే నిజాయితీగా ఉండటమే ఉత్తమమైనటువంటి మార్గం. మనకు సమాధానం తెలియకపోతే నాకు తెలియదు కానీ నేను తెలుసుకొని చెప్తాను అని చెప్పటం సమర్థవంతమైన విధానం. 17వ అంశం ఆజ్ఞాపాలన కాదు, అర్థం చేసుకోవడం. ముందు తరాల వారు తల్లిదండ్రుల మాటలను అక్షర సత్యంగా పాటించేవారు. కానీ ఈ తరం పిల్లలు అలా కాదు. వాళ్ళు కారణాలు అడుగుతారు, వివరాలను ఆశిస్తారు, అంతేకాని గుడ్డిగా అనుసరించరు. 18వ అంశం సాంస్కృతిక పరిచయాన్ని పెంచటం. చిన్న వయస్సులో వివిధ ప్రాంతాలతో, సంస్కృతులతో పరిచయం ఏర్పడటం వ్యక్తిని భిన్న సంస్కృతులను సులభంగా అంగీకరించేలాగా తీర్చిదిద్దుతుంది. అలాంటి అనుభవాలతో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులతో సులువుగా కలిసిమెలిసి ఉండడం, వారిని అర్థం చేసుకోవడం సులభమవుతుంది. 19వ అంశం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు.
మన కుటుంబం కోసం ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకొని దానిని వాడుకోవడం బంధువుల్లాగా కలవడమే కాకుండా స్నేహితులుగా మరింత మమేకం అవ్వడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. 20వ అంశం, ఆత్మ పరిశీలన సంబంధాలను రూపుదిద్దుతుంది. మనం మనలను ఎలా చూసుకుంటామో అదే ఇతరులతో మన సంబంధాలపై ప్రభావాన్ని చూపుతుంది. లోతుగా మనసును పరిశీలించి మన స్వభావాన్ని అర్థం చేసుకోవటం ద్వారా కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆరోగ్యకరమైన అనుబంధాలను ఏర్పాటు చేసుకోగలుగుతాము. చివరిగా ఇది మనల్ని మనం తెలుసుకోవడం నుండి ప్రారంభమవుతుంది. మనలో మనం శాంతిగా ఉంటే ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాము. చివరి అంశం, యువతపై దృష్టి సారించండి. యువతను శ్రద్ధగా వినండి. పెద్ద తరాలకు మాత్రమే కాకుండా యువతరం వారికి విలువైన ఆలోచనలు, అనుభవాలు ఉన్నాయి. ఒక తరం అనుభవాలు, జ్ఞాపకాలు నేటి తరానికి తరగని గనులు. ఒక అనుభవ సారం అంటే గురువు చెప్పని పాఠం లాంటిది. ఒక తరం నుండి ఆ అనుభవ సారాన్ని మరొక తరం స్వీకరించాలి. అప్పుడే ప్రాపంచిక జ్ఞానం విస్తృతమవుతుంది. శుభం భూయాత్.